500 సంవత్సరాల ఎదురు చూపుల తర్వాత మన రామయ్య గుడి కట్టుకున్నాడు. ఇప్పుడు గుడి నడకల చిన్నారులేం కాదు, కానీ సాహితీ మాతారంలో అక్షర సేద్యం చేయడానికి తడబడే అడుగులతో, తపనతో, జిజ్ఞాసతో రాముడి గురించి గమనీయంగా రాసి పాఠ్య పుస్తకంలోనే పాఠాలుగా మారిపోతున్నారు. అది తెలుగు ఒక మాటలు చెప్పాలంటే ఇవాళ ఈ అంతరామమయం కలుపుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 420 పైగా ఈ 10 సంవత్సరాల్లో పిల్లల రాష్ట్ర పుస్తకాలు వస్తే దాంట్లో 480 పైగా ఒక తెలంగాణ ప్రాంతం నుంచి రావడం అనేది విశేషంగా ఉంది. దానికి ఇవాళ మా పెద్ద కడవాల సుజాత సంపాదకత్వంలో వచ్చిన ఈ అంకా రామమయం దానికి తోడు కావడం, దానికి చేరిక కావడం సంతోషంగా ఉంది. నిజానికి రాముడు ఈ జాతికి ఆదర్శంగా ఆయన మాట, ఆయన బాట, ఆయన నడక, ఆయన నడత, ఆయన జీవిక జాతికి వందలాది సంవత్సరాలుగా ఒక స్ఫూర్తివంతంగా అందించింది. ఆ స్ఫూర్తి పిల్లల్లో నిలిస్తే రేపటి తరమంతా కూడా ఒక చక్కటి దిశగా నడుస్తుంది. అందుకు ఈ పుస్తకం ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ పుస్తకంలో కొత్తగా రచయితలుగా అయినటువంటి పిల్లలు రోహిత్, గాయత్రి అటు మాట్లాడుతూ ఇటు, ఎందుకంటే అది రాముడి నుంచే కదా విన్నారు. అప్రస్తుత ప్రసంగం అన్నీ కూడా అవధానం వచ్చారు. వారి ధారణ, వారి అవధానం నిజంగా ఈ సెలవులన్నీ కూడా మనకు ఆధ్యాత్మిక నెలవులయ్యాయి అనడానికి నిదర్శనం నిన్నటి కార్యక్రమం. ఇప్పుడు వ్యాఖ్యాన చంద్రుడు వేస్తున్నటువంటి మా తమ్ముడు పత్తిపాక మోహన్ కి ప్రత్యేకమైనటువంటి స్వాగతాన్ని పలుకుతూ, నేను ఇప్పుడు ప్రస్తుతం సాహితీ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్నాను, కానీ
సాహితీ గౌతమి అనేటువంటి పేరు మొట్టమొదటిసారి విధంగా మా మోహన్ ద్వారా నాకు అప్పుడే ఉద్యోగం వచ్చి కరీంనగర్లో అడుగుపడుతుండగా మేమిద్దరం బస్సులో వెళ్తుండగా తీరు నిజామాబాద్ నుంచి వస్తున్నాం కదా. కరీంనగర్లో సాహితీ గౌతమి మంచి సంస్థ ఉన్నది. లక్ష్మణరావు గారు, గోపాలు, అనంతాచార్య వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళకు చూడాలి అని అన్న తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ 2-3 ఏళ్ల తర్వాత ఈ సాహితీ గౌతమిలో రావడం జరిగింది. చేసేది మీరు అందరూ. ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పేరు పేరున పలకరిస్తూ వేదిక ముందున్నటువంటి వాళ్ళు డాక్టర్ గంగ లక్ష్మణరావు గారు, హరిదాస్ గారు, డాక్టర్ మత్స హరిదాస్ గారు, ఈ పెద్దలందరూ కూడా 70 దాటిన వాళ్ళు. 70 దాటిన వాళ్ళు మాకు బాగా స్ఫూర్తిస్తూ ఉంటారు, కార్యక్రమాల నిర్వహణలో పెట్టుకుంటున్నారు. ఇక అసలు విషయంలోకి వస్తే ఈరోజు కార్యక్రమానికి కథానాయికలు ఇద్దరు, శోభారాణి గారు, డాక్టర్ కడవల సుజాత గారు. అంతేకాకుండా ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా. ఇది నిజంగా ప్రభుత్వ పాఠశాలలో ఉండి చేసేటువంటి కార్యక్రమాలలో ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. వ్యక్తిగతంగా ఇదొకటైతే, రెండవది ఇవాళ ముఖ్యమంత్రి శ్యామ్ ప్రసాద్ గారు ఒక మాట ఏంటంటే పాఠశాల గురించి, ఈ పుస్తకాల గురించి, దాని గడిపల్లి అసలు సిరిసిల్ల ఉపాధ్యాయులు ఆయన గత 8-9 సంవత్సరాలు వచ్చిన పిల్లల పుస్తకాలు, అది కూడా ప్రభుత్వ పాఠశాలలో వచ్చిన పిల్లల పుస్తకాలను రికార్డు తయారు చేస్తే ఈ 9 సంవత్సరాల్లో 640 పిల్లల రాసిన పుస్తకాలు వచ్చింది. ఆ 640లో 500కు పైగా ఒక తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినాయి పుస్తకాలు. అది మన తెలంగాణ రైతుల శక్తి. ఆ రోజులోనే వల్ల ఈ అంతా రామమయం అడవా సుజాత పుస్తకం కూడా చేయడం. అంటే మన పిల్లలు ఏం చేస్తారంటే అవకాశం ఇస్తే లంకకు నిప్పు పెడతారు. మన పిల్లలు ఏం చేస్తారు? అవకాశం ఇస్తే దుస్థితి ఉంటారు. మన పిల్లలు ఏం చేస్తారు? అవకాశం ఇస్తే ఇంకా పుస్తకాలు చేస్తారు. కాబట్టి మన పిల్లలకు అవకాశం ఇచ్చినట్టయితే ఇటువంటి పుస్తకాలు ఒకటి కాదు, అంతకు మించి. ఎందుకంటే ఇవాళ నేను ఒక విద్యార్థిగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక తండ్రిగా, ఒక తాతగారే నేను అనుకున్నాను. దాదాపు అంటున్నాను. కాబట్టి ఒక ఉపాధ్యాయుడిగా, ఒక మిత్రుడిగా, ఒక తండ్రిగా, ఇవన్నీ అంటే దాన్ని ఒక మాట చెప్పాలంటే బాలుడిగా ఉన్న నేను విస్తార, వికాస, పరిణామ, ప్రయోగ, పరిణత అన్ని దశలు చూసుకొచ్చాను. కాబట్టి ఆ పిల్లల్ని ఆయా దశల్లో పరిశీలించే అవకాశం వచ్చింది. అన్నింటి గురించి నేను ఒక 4.5 సంవత్సరాలు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఉపాధ్యాయులుగా చేశాను. అంటే ఉదయం వాళ్ళు చేసి పరిశీలించినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆ విద్యార్థులు చేశారు. ఆ తర్వాత 5.5 సంవత్సరాలు ఇంతకుముందు చెప్పినట్టు నేను పనులంతా కూడా తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశాను. సరే, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో ఉండి సంరక్షణ కారణాలన్నప్పటికీ కూడా అంటే విద్యార్థులు ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగింది. కాబట్టి మనం వరి నాటికి వరే మొదలెక్కుతుంది, మనం గంజాయి నాటితే గంజాయి మొదలెక్కుతుంది. అంతర్గతంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అట్లా విద్యార్థులు పాఠశాల దశలో చెప్పిన దానికి 100 మార్కులు ఇచ్చిన విద్యార్థికి మనం ఒక కథ చెప్తే కథ రాయగలుగుతారు, మనం ఒక మాట చెప్తే మాట రాస్తారు, మనం ఒక మాట చెప్తే మాట రాస్తారు, మనం ఒక పద్యం చెప్తే పద్యం రాస్తారు. కాబట్టి ఆ దిశగా విద్యార్థుల్ని మనం ప్రోత్సహించినట్టయితే ఆ విద్యార్థులని మళ్ళీ కథ, కవిత్వం, వ్యాసాలు రాసిన విద్యార్థులే మీ బడికి మీకు పేరు చేస్తారు. ఎందుకంటే సృజన అనేది విద్యార్థులు ఉన్నప్పుడు వాటిని అది ఎగ్జామ్ రాయడం ఉండొచ్చు, లేదా అవసరమైన బ్లాక్ బోర్డు ఏర్పడుకోవడం ఉండవచ్చు, అన్ని రకాలుగా ఉండొచ్చు. కాబట్టి ఆ సృజనకు కూడా అవకాశం కల్పించినట్లయితే తప్పకుండా ఆ విద్యార్థి బడికి, తల్లిదండ్రులకు, ఆ ఊరికి పేరు తెచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత నేను చెప్పాలని ఇంకో విషయం ఏంటంటే అన్ని ప్రాంతాల్లో మనం గ్రంథాలయాలు ఇస్తాం. సరే, అవకాశం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, దాదాపుగా అన్ని దూరం నుంచి ఇటు ఆసియాలో అన్ని దేశాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క దగ్గర నేను ఆ ఊళ్ళో ఏమున్నా లేకున్నా ఆ ఊళ్ళో గ్రంథాలయాన్ని చూసేవాడిని. నాకు టైం ఉన్నా లేకున్నా పొద్దున టైం అది ఏదైనా గ్రంథాలయం అనేది నేను ప్రతి దగ్గర ఒకే మాట చెప్తున్నాను. నేను ఒక హిందువును గుడికి వెళ్తాను, నేను ఒక ముస్లిం మసీదుకి వెళ్తాను, నేను ఒక క్రిస్టియన్ చర్చికి వెళ్తాను. నాతో పాటు నా పిల్లలు వస్తారు. నేను గుడికి వెళ్తే గుడికి వస్తారు, మసీదుకి వెళ్తే మసీదుకి వస్తారు, చర్చికి వెళ్తే చర్చికి వస్తారు. అన్ని ప్రాంతాల్లో మనం హోటల్కి వెళ్తే హోటల్లో ఆడవస్తులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తల్లిదండ్రులు
తినాలంటే పిల్లలు ఎంగేజ్ చేయాలి. ఆ పిల్లలు ఎంగేజ్ చేయాలంటే ఆట వస్తూ ఉంటే ఆ పిల్లలు ఆట ఆడుతున్నారు, తండ్రి చికెన్ చేయాలి, మటన్ చేయాలి, ఇది ఆర్డర్ చేస్తుంది. ఈ సమయాన్ని ఎంగేజ్ చేయడానికి ఇవాళ ఒక గుడిలో 10 రాముల కథల పుస్తకాలు, అన్వేషణ కథల పుస్తకాలు లేదా ఏదైనా కథల పుస్తకాలు, అది హిందూ దేవాలయం అయితే హిందూ ధర్మాలకు సంబంధించిన చిన్న చిన్న పుస్తకాలు పెట్టినట్టయితే అక్కడికి వచ్చిన పిల్లలు తప్పకుండా ఎంగేజ్ అవుతారు. ఒక మసీదుకి వెళ్తే ఆ మసీదు ఆయా మతాలకు సంబంధించిన పుస్తకాలు పెట్టండి. ఒక బైబిల్కి వెళ్తే చర్చికి వెళ్తే బైబిల్ కథలు పెట్టండి. అప్పుడు ఆ విద్యార్థి ఆ పిల్లవాడు మనకు వచ్చిన పిల్లవాడు తప్పకుండా ఆ పుస్తకాన్ని చేతిలో తీసుకుంటారు. ఎందుకంటే పిల్లలు మసీదుకు గుడికి వెళ్తే వాళ్ళు మనతో పాటు ప్రేర్ చేస్తారు కదా, మనం వచ్చి కూర్చోవచ్చు, కానీ అంతగా కాన్సన్ట్రేషన్ వాళ్ళకి ఉండదు. ఎప్పుడు ఏం నేర్చిన తర్వాత కాబట్టి ఆ వయసులో పిల్లల్ని వాళ్ళ ఆధ్యాత్మిక పుస్తకాలు నేర్పించండి లేదా మానవ పుస్తకాలు నేర్పించండి. వాళ్ళు మీ ధర్మాన్ని ప్రచారం చేస్తారు, మీ మతాన్ని ప్రచారం చేస్తారు, లేదు మీ తల్లిదండ్రుల సంబంధించిన అన్ని అంశాలను ప్రచారం చేస్తారు. కాబట్టి బడిలో, గుడిలో, మసీదులో, చర్చిలో ఎక్కడైనా వారికి పుస్తకం జరిగినట్టయితే ఉంటుంది. ఇవాళ నేను ఒక యువత కట్టలు చూశాను, పుస్తకం చేసినప్పుడు బస్తాలు ఆగితే బస్తాలు కూడా తగ్గలేదు. కాబట్టి మనం సరే బస్తాలు మనం పెట్టే వరలు మనం పెట్టకపోవచ్చు, కానీ మనం బడిలో పెట్టినట్టు అది ఇప్పుడు నంది రజాగారు కాబట్టి మొదటిగా రాజపేట కరీంనగర్ లో ఒక గుడిలో ప్రారంభిస్తారు. దానికి పుస్తకాలను అనుభవిస్తాం సీను కాబట్టి అట్లా అది ఏదైనా బడి నుంచి ఉన్నది కావాలి, ఏదైనా ఇంటి నుంచి ఉన్నది కావాలి, ఏదైనా గుడి నుంచి ఉన్నది కావాలి. కాబట్టి ఈ బడి గుడి అనేది మనం గుడి ఈరోజు చర్చి సమాజంలో మనకు మొదటగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి అది ఇక్కడ చేస్తే బాగుంటుంది. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. ఏంటంటే నేను ఇటీవల తిరుగుతున్నప్పుడు 2-3 అంశాన్ని గమనించిన. ఇవాళ తెలుగుకు ప్రాచీన భాష హోదా అనుసరించిన బెంగాలీకి ప్రాచీన భాష హోదా వచ్చింది, ప్రభుత్వం ఇక్కడ చేసింది, అస్సామీకి వచ్చింది. దానికి మనకంటే దాదాపు 14వ శతాబ్దంలో బెంగాల్లో రావడానికి వచ్చింది. 14వ శతాబ్దానికి ఒక 50 సంవత్సరాల ముందు అస్సాంలో వచ్చింది. అయినప్పటికీ కూడా నేను సంవత్సరం నుంచి కరీంనగర్ రాలే. ఎందుకు ఇద్దరు కాదు, ఒక నంది శ్రీనివాస్, నేను మార్కెట్ గోపాల్. కరీంనగర్కి వస్తుంటే ఒకసారి నంది శ్రీనివాస్ సన్మానం ప్లాన్ చేసింది, రాలే భయపడే సన్మానం అని. ఒకసారి గోపాల్ ప్రణాళిక ప్లాన్ చేసింది. ఇప్పుడు మళ్ళీ రైట్ సీను, నేను, సుజాత, ఉపాధ్యాయుడు ధన్యవాదాలు. బడిలో ఉపాధ్యాయుడు ఒక విద్యార్థికి 45 నిమిషాలు పాఠాలు చెప్తాడు. అట్లా నేను ఇవాళ మాట్లాడడానికి కారణం కూడా నాకు ఉస్మానియా యూనివర్సిటీలోను, మా సిరిసిల్లోను లేదా అగ్రహార డిగ్రీ కళాశాలలో చదువు చెప్పిన సాధన. ఒక 45 నిమిషాలు ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠం చెప్పిన తర్వాత దాన్ని విన్న విద్యార్థులు 3 గంటలు ఎగ్జామ్ రాసి 10కు 10 లేదా 100కు 100, 90కు 90 లేదా 100కు కొన్నిసార్లు ఒక గమ్మత్తైన విషయం చెప్తాను మీకు. ఒక ప్రొఫెసర్ కర్సే వెంకయ్య రెడ్డి గారిని అందరికీ తెలుసు. ఆయన పేపర్లు దిద్దొచ్చారు. వచ్చిన తర్వాత ఒక 60 వ్యక్తి పేపర్లు దిద్దారు. దిద్ది లెక్క పెడితే 100 మార్కులు రావాలి, 100 10 వస్తున్నాయి. మళ్ళీ లెక్క పెట్టాడు 115, 120. లాస్ట్ కష్టపడి దాన్ని 99 మార్కులు చేశారు. అంటే ఆయన పేపర్ దిద్దారు, వేసుకుంటూ పోతున్నారు. వదిలిపెట్టాల్సిన ఛాయిస్ రాష్ట్రం కూడా రాశారు. ఇక మార్కులు వేసుకుంటున్నారు. అట్లా టోటల్ చేస్తే 120, 130, లాస్ట్ 97, 90 చేశాడు. అట్లా దిద్దింది ప్రొఫెసర్ కర్సే వెంకటరెడ్డి గారు. ఆ రాసిన విద్యార్థి ఆయన రాశాడు. అది కాదు, ఎందుకు చెప్తున్నానంటే ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి 45 నిమిషాలు తరగతి గదిలో పాఠం చెప్పిన దాన్ని రాసినప్పుడు నాలాంటి ఉపాధ్యాయుడు, శుభరాంగ ఉపాధ్యాయుడు మేము పేదవాళ్ళమే 100 నుంచి మార్కులు పోయారు. అదే విద్యార్థి తరగతి గదిలో 100% ఇస్తున్న విద్యార్థి ఒక కథ రాస్తే, ఒక కవిత రాస్తే, ఒక ఉత్తరం మీద ఒక ఉత్తరం రాస్తే, ఒక గేయం మీద ఒక గేయం రాస్తే ఆ విద్యార్థిని మార్కులు వేయడానికి మా దగ్గర శక్తి లేదు. అంటే ఆ విద్యార్థుల తేడా కావాలంటే ఇలా విద్యార్థులు తనకు నచ్చిన కథ, తనకు నచ్చిన గేయం, తనకు నచ్చిన ఉత్తరం
అందరూ ఎక్కడెక్కడ ఉన్నామని మనసులో ఆలోచన శ్రీ శ్యామ్ ప్రసాద్ గారు ఇప్పుడు సంఘం జరుగుతుంది.